3 కేజీలు మినుములు తీసుకున్నానండి సున్నుండలకే. ఇది బాగా వేగించాలండి, ఇలా తిప్పుతూ ఉండాలి మాడకుండా. వేపుకున్న గుళ్ళు ఇలా విసిరేసుకోవాలండి, విసిరేసి సరిగేసుకున్నానండి. అందులో 1 కేజీ వేపించి ఎలా వేస్తున్నాను. ఈ 2 కలిపి ఆడించుకోవాలి. ఆడించుకున్న పిండి అండి ఇది. కేజీకి కేజీ బాగా వేసుకోవాలండి బెల్లం. నేనైతే 3 కేజీలు వేసాను కాబట్టి 4 కేజీలు బెల్లం వేస్తున్నానండి. మీకు కొంచెం ఆడిపోతాక చెప్తున్నానండి. ఇక బెల్లం అనే పొడుపు కలిపి కలుపుకుందామండి. ఇప్పుడు ఫస్ట్ కంటనే బెల్లం అని ఇది కలిపి పిండి కలిపేసుకోవాలండి. ఇలా శుభ్రంగా నలిపేసుకోవాలండి, కొట్టేసుకోవాలి. కొట్టుకున్న బెల్లం ఇందులో వేసుకోవాలండి. వేసుకుంటూ 2 కలిపేసుకోవాలి. శుభ్రంగా 2 కలిసిపోవాలండి. నేను ఎలా చేస్తానండి, కొంతమంది మిక్సీలో కూడా వేసుకుంటారో, కొంచెం ఆరిపోయినట్టు ఉంటుంది, కొంచెం టేస్ట్ తక్కువ అవుద్ది. ఇలా నిలుపుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటుందండి, రుచిగా కూడా ఉంటుంది. ఇలా నిలిపేసుకోవాలండి, ఎక్కడ ఉంటుంటేని ఇలాగా. ఇలా వేస్తున్నానండి. నెయ్యి వేస్తే టేస్ట్గా ఉంటుంది, ఉండవుద్ది కూడా. నేను 3 కేజీలకి 1/2 కేజీ నెయ్యి వేస్తున్నానండి. మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. మా పిల్లలు నెయ్యి ఎక్కువ తింటారని ఎక్కువ వేస్తున్నానండి. ఇలా చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయండి, ఇంట్లో చేసుకున్నాయి. ఎళ్ళమయ్యాన్ని పెట్టి నొక్కాలండి సున్నుండలో, అప్పుడు గట్టిగా ఉంటాయండి, విడిపోవో. నేను ఈ సైజు చేసుకున్నాను. మీకు పెద్ద సైజు కాదు పెద్ద సైజు చేసుకోవచ్చు, చిన్నవి కాదు చిన్నవి చేసుకోవచ్చు. చూసారా, మా అమ్మాయి సైజులో మా అమ్మాయి చేసిందండి, ఆ సైజులో నేను చేశానండి. అంతే, టేస్ట్ కూడా అలాగ ఉంటాయి.